భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. ఎంతో ప్రాచీనమైన ఈ సువిశాల దేశంలో ప్రజలంతా గొప్పగా జరుపుకునే పండుగల్లో విజయదశమి ఎంతో ముఖ్యమైనది. ఆశ్వయుజ మాసంలో తొలి 9 రోజులను శరన్నవరాత్రుల పేరుతో జగన్మాత పార్వతీదేవిని రోజుకో రూపంలో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ నవరాత్రుల్లోని చివరి రోజే విజయదశమి. చివరి రోజు అందరూ తప్పనిసరిగా ఆయుధ పూజ చేస్తుంటారు. అయితే ఇలా ఆయుధ పూజ ఎందుకు చేస్తారు, దీని వెనుక పురాణగాథలు ఏమంటున్నాయి, ఈ వీడియోలో తెలుసుకుందాం. దసరా లేదా విజయదశమి పండుగ నేపథ్యంలో జరుపుకునే శరన్నవరాత్రుల చివరి రోజు అమ్మవారిని మహిషాసురమర్దిని రూపంలో కొలుస్తారు. ఈ రోజున అయగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యక పర్ధిని శైలసుతే అనే మహిషాసురమర్ధిని స్తోత్రంతో జగన్మాతను పూజించి ఆయుధ పూజ నిర్వహిస్తే అరిష్టాలన్నీ తొలగి విజయ మార్గం సుగమవుతుందని పురాణ కథల సారాంశం. అమ్మవారు కాళీ అవతారంలో మహిషాసురుణ్ణి అంతం చేసి మహిషాసురమర్ధిని అనే నామధారణ కలిగి ఉన్నారు. మహిషాసురుడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేసి దేవతలు లేదా మానవుల నుంచి మరణం లేని వరాన్ని పొందుతాడు. అనంతరం తనను అంతమొందించేవారే లేరన్న అహంకారంతో అన్ని లోకాల మీద దండెత్తి దేవతలందర్నీ తరిమి కొడతాడు. మహిషాసురుణ్ణి అంతమొందించే శక్తి దేవతలకు ఉన్నప్పటికీ బ్రహ్మదేవుడి వరానికి కట్టుబడి వారు ఏం చేయలేకపోతారు. కానీ మహిషాసురుడి ఆగడాలు అంతకంతకు పెరిగిపోతుండటంతో త్రిమూర్తులు ఇతర దేవతలంతా కలిసి అతన్ని అంతమొందించాలని జగన్మాతను కోరుకుంటారు. శక్తికి మూలమైన అమ్మవారికి త్రిమూర్తులు తమ ఆయుధాలను ధారబోస్తారు. దీంతో అమ్మవారు మరింత శక్తివంతురాలై 8 చేతుల్లో 8 ఆయుధాలతో సింహవాహనంపై మహిషాసురుడితో యుద్ధానికి వెళ్తారు. తన రాక్షసత్వంతో అమాయకులను ముప్పు తిప్పలు పెడుతున్న మహిషాసురుణ్ణి అమ్మవారు వధించి మహిషాసురమర్ధిని నామధారణ చేస్తారు. అయితే అప్పుడు అమ్మవారు మహోగ్ర రూపంలో ఉండడంతో దేవతలంతా ఆమెను శాంతపరిచి రాక్షస వధతో విజయం సాధించినందుకు కృతజ్ఞతగా ఆయుధాలకు పూజ చేస్తారు. ఇలా అప్పట్నుంచి ఆయుధాలకు పూజ చేయడం ఆనవాయితీగా జరుపుకుంటున్నారు. అందుకే విజయదశమి రోజున వ్యాపారులు, ఉద్యోగులు, ఇతర వృత్తుల వారంతా తాము ఉపయోగించే పనిముట్లు, యంత్రాలు, వాహనాలను శుభ్రం చేసుకుని వాటిలో చైతన్య రూపంలోని శక్తి స్వరూపిణిని మననం చేసుకుంటూ పూజలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి మరో పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అదేంటంటే అరణ్యవాసాన్ని ముగించుకున్న పాండవులు తమ అజ్ఞాతవాసం కోసం విరాటుడి కొలువుకు వేర్వేరుగా వెళ్లి ఉద్యోగాల్లో చేరతారు. ఈ విషయం తెలుసుకున్న కౌరవులు పాండవుల అజ్ఞాతవాసానికి భంగం కలిగించి వారిని మరో 14 ఏళ్ల పాటు రాజ్యానికి దూరం చేయాలనుకుంటారు. వెంటనే విరాట రాజ్యంపై యుద్ధానికొస్తారు. కానీ ఆ యుద్ధం సమయానికి విరాట రాజ్యంలో అర్జునుడు మినహా మిగిలిన పాండవులు, విరాటరాజు ఉండరు. తప్పని పరిస్థితి కావడంతో బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడినే తన సారథిగా విరాట కుమారుడైన ఉత్తరుడు యుద్ధానికి వెళ్తాడు. అయితే ఆ సమయంలో తన ఎదుట ఉన్న కౌరవ సైన్యాన్ని చూసిన ఉత్తరుడు వణికిపోతాడు. మరోవైపు అర్జునుడు తమ అజ్ఞాతవాసానికి అదే చివరి రోజు అని గ్రహించి విరాట రాజ్యానికి వెళ్లే ముందు వారు సెమి చెట్టుపై కట్టిన ఆయుధాల మూట నుంచి తన గాంధీవాన్ని తీసుకుంటాడు. దానికి పూజలు నిర్వహించి కౌరవ సైన్యంపై ఒకే ఒక్క మన్మోహనాస్త్రంతో విజయం సాధిస్తాడు. విజయదశమికి ఒక్క రోజు ముందు జరిగిన ఆ యుద్ధంలో అర్జునుడు తన గాంధీవానికి పూజలు చేసి విజయం సాధించడంతో అందుకు గుర్తుగా అప్పట్నుంచి ఆయుధ పూజ ఆనవాయితీగా వచ్చిందని పండితులు చెబుతున్నారు.